వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే గోదావరి ఉగ్రరూపం అయితే దాలుస్తుంది. గత 2 నెలల నుంచి కూడా గోదావరి పెరుగుతుంది, అలాగే తగ్గుముఖం పడుతుంది. ఈ విధంగా అయితే గత ఆగస్టు నెల నుంచి కూడా ఈ యొక్క గోదావరి అయితే వరద ప్రవాహం అయితే కొనసాగిందని చెప్పాలి. మనం ప్రధానంగా చూసుకుంటే గత ఏదైతే ఎగువ ప్రాంతాల్లో వర్షాలకి, అలాగే మనకి మరో పక్కన బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా పాటు వర్షపాతం అయితే నమోదవుతుంది. మరి కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతాలు అయితే నమోదవుతున్నాయి. కాకినాడ, అమలాపురం, రాజమండ్రితో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని మోస్తరు వర్షాలు పడినప్పటికీ, అలాగే ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు అయితే ఈ యొక్క గోదావరి వరద ఉగ్రరూపం అయితే దాల్స్తుందని చెప్పాలి. అలాగే ఏజెన్సీ ప్రాంతాలు మొదలుకుని అలాగే లంక గ్రామాల వరకు కూడా వరద అయితే ఈ యొక్క ప్రధానంగా గోదావరి ఉగ్రరూపం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఏదైతే ధవళేశ్వరం వద్ద అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. అలాగే నిన్నటి నుంచి కూడా సుమారు 10 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని అయితే సుమారు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 175 గేట్లను కూడా ఎత్తి దిగువకి సముద్రంలోకి అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే లంక గ్రామ ప్రజలైతే గత కొన్ని రోజుల నుంచి కూడా తగ్గుముఖం పట్టినటువంటి వరదతో పాటు అలాగే పెరుగుతున్నటువంటి వరదలతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రధానంగా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పి గన్నవరం వద్ద ఏదైతే అక్కడ తాత్కాలికంగా వేసినటువంటి గట్టు 2 నెలల క్రితమే కూడా తెగిపోయిన నేపథ్యంలోనే దాదాపుగా 4 గ్రామాల ప్రజలైతే పడవలపైనే ప్రయాణాలు అయితే కొనసాగుతున్నారు. మరో పక్కన అప్పనపల్లి కాజ్వే కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతుంటే, అలాగే కనకాయలంక వద్ద అయితే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కనకాయలంక కూడా ఇదే పరిస్థితులు అయితే కాజ్వే మునిగిపోవడంతోనే పడవలపైనే ప్రయాణాలు అయితే కొనసాగుతున్నారు. సుమారుగా అలాగే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. మనం ధవళేశ్వరం వద్ద ఉన్నాం. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద ఎటువంటి పరిస్థితి ఉన్నా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు, ధవళేశ్వరం వద్ద 175 గేట్లను కూడా ఎత్తి అలాగే దిగువకు విడుదల చేస్తున్న ప్రయత్నంలోనే గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది. అలాగే గోదావరి పరవళ్ళు తొక్కుతూ సముద్రంలోకి అయితే ఆ వరద నీరు అయితే చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా అఖండ గోదావరి ఏదైతే ఆ రాజమహేంద్ర వద్ద పుష్కరఘాట్ వద్ద ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా వరద పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ పూర్తిగా రాకపోకలు అయితే నిలిపివేశారు. అక్కడంతా పూర్తిగా ఆంక్షలు అయితే విధించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే మొన్న గత కొన్ని రోజుల క్రితం అయితే భవానీ భక్తులు స్నానం ఆచరిస్తూ కూడా పుష్కరఘాట్లో కూడా స్నానం ఆచరిస్తూ 2 భవానీ భక్తులు అయితే గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఎవరిని కూడా పుష్కరఘాట్కి అయితే అనుమతించడం లేదు. మరో పక్కన ఏజెన్సీ ప్రాంతంలోనే ఇటువంటి ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. అక్కడైతే అక్కడ శబరి అలాగే చిత్తూరు ఏజెన్సీ విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క వరద చుట్టుముట్టడంతోనే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మరో పక్కన ఏదైతే కోనవరం వద్ద అయితే ఆ వరద ఉధృతి కొనసాగుతుంది. నిన్న అంతా కూడా 42 నుంచి 45 వరకు ఉన్నటువంటి ఆ గోదావరి నీటి పట్టం అయితే క్రమంగా పెరుగుతుంది. భద్రాచలం వద్ద అయితే నిన్న 41.60 ఉన్నటువంటి అడుగులో ఉన్నటువంటి గోదావరి నీటి పట్టం అలాగే క్రమంగా అక్కడ తగ్గుముఖం పడితే ఇక్కడ ధవళేశ్వరం వద్ద అయితే గోదావరి వరద అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదైనా చింతూరు ఏజెన్సీ నుంచి విఆర్పురం వెళ్ళే ప్రధాన రహదారిపై గత కొన్ని రోజుల నుంచి కూడా రాకపోకలు అయితే నిలిపివేశారు. లంక గ్రామ చుట్టూ కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే నిన్న నుంచి కూడా కొంతమంది నిరసనలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చింతూరు మండలంలో ఉన్నటువంటి చూటూరు గ్రామాల ప్రజలైతే అలా జల దిగ్బంధంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా నీటిలోనే జలదీక్ష అయితే చేసి నిరసనలు తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని గ్రామాల ప్రజలు నిన్న కూడా ఏదైతే మల్లి తోటకు సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా ఆందోళన తెలియజేస్తున్నారు. ఎందుకంటే తగ్గుతూ పెరుగుతున్నటువంటి గోదావరితో అయితే గత ఎన్నడూ లేని విధంగా 3 నెలల పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే 7 సార్లు అయితే వరద విలయతాండం చేసింది. వరద నీటితో మొత్తం ఏజెన్సీ లంక గ్రామాలు కోనసీమ జిల్లాలో లంక గ్రామాలతో పాటు ఏజెన్సీలో ఉన్నటువంటి విలీన మండలాల్లో ఉన్నటువంటి వరద మొత్తం ఎగువగా ఉన్నటువంటి ఎగువ ఏదైతే పోటెత్తి పక్కన చింతూరు శబరి ఇవన్నీ కూడా పోటెత్తి ప్రవహించడంతోనే వరద అయితే ఈ విధంగా విలయతాండం చేస్తుంది. మనం చూడొచ్చు, ధవళేశ్వరం వద్ద అయితే వరద ప్రవాహం ఏ విధంగా ఉందో అలాగే గోదావరి వరద ఆ పరవళ్ళు తొక్కుతూ సముద్రంలో కలిసేందుకు ఉరుతులవుతుంది. ఈ నేపథ్యంలోనే
కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి వశిష్ట వైనతేయ నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. అలాగే మొత్తం గౌతమి వృద్ధ గౌతమి నదులన్నీ కూడా గోదావరి ఉధృతికి అయితే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పీగన్నవరం నియోజకవర్గంలో అయితే ఈ వరద ఎఫెక్ట్ అయితే క్లియర్గా గత కొన్నరాల నుంచి కూడా 2 నెలల బట్టి నుంచి కూడా ఇదే పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వే వద్ద అయితే వరద నీటిలోనే ముప్పుకు గురైనటువంటి పరిస్థితి మరో పక్క కనబడుతుంది. దీనితో అప్పనపల్లిలో ఉన్నటువంటి బీదొడ్డవరం పెద్దపట్నం లంక గ్రామాలకైతే రోడ్డు రవాణా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో 3 గ్రామ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీగన్నవరం మనం ప్రధానంగా తెలిసిందే గంటి పెదపూడి వద్ద అయితే తాత్కాలికంగా వేసినటువంటి గట్టు తెగి ఉడుముడు లంక, అరిగేవారిపేట, పెదపూడి లంక, బూరుగు లంక ఈ 4 గ్రామాల ప్రజలైతే రాకపోకలు నిలిచిపోవడంతోనే పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నారు. మరో పక్కన ఐనవేలి మండలంలో ఉన్నటువంటి ఎదురుబిడియం కాజ్వే ఏదైతే ఉందో నీటి కాజ్వే మునగడంతోనే వీరవల్లి పాలెం వెళ్ళేటువంటి ఐనవేలి లంక, చిట్టుమూడి లంక గోదావరి అయితే అక్కడ మొత్తం అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అయితే మొదటి ప్రమాద హెచ్చరికన దాటి సుమారు 11 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే నిన్న నుంచి కూడా 175 గేట్ల నుంచి కూడా దిగువ విడుదల చేసిన నేపథ్యంలోనే గోదావరి పరవళ్ల తొక్కుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. వారి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలోనే గోదావరిని వీక్షించేందుకైతే పర్యాటకుల తాకిడైతే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అయితే కొనసాగుతుందని చెప్పాలి. చూడొచ్చు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పర్యాటకులు అంటే ఒక పక్కన దసరా హాలిడేస్ వచ్చిన నేపథ్యంలోనే ఒక పక్కన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం గోదావరిని వీక్షించేందుకు ఒక పక్కన ఏదైతే పుష్కర్ ఘాట్ వద్ద అయితే అనుమతించిన నేపథ్యంలోనే ఎక్కువగా ధవళేశ్వరం బ్యారేజీ వద్దకైతే పర్యాటకులు తాకిడి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం చూడొచ్చు పర్యాటకులు ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ మొదటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడికే అధిక సంఖ్యలో పర్యాటకులు రావడం సందడి వాతావరణంగా ప్రధానంగా ఉందని చెప్పాలి. ధవళేశ్వరం బ్యారేజీపై కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగి ధవళేశ్వరం బ్యారేజీని వీక్షించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి మన ప్రధానంగా కనపడుతుంది. చూడొచ్చు అలా బ్రిడ్జి పొడవునా కూడా పర్యాటకులు ఏ విధంగా ఇక్కడ వీక్షించేందుకు వస్తున్నారో మనకి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడ రావడం ఒక పక్కన పర్వల్లో తొక్కుతున్నటువంటి గోదావరమ్మని చూసేందుకు ఇక్కడంతా కూడా చిన్నపిల్లలతో సైతం కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అంటే మరో పక్కన గోదావరి ఉగ్రరూపం దాస్తున్న నేపథ్యంలోనే అలాగే గంటకు పెరుగుకు వస్తుంది గోదావరి తన ఉగ్రరూపాన్ని దాస్తుంది. ఒక పక్కన క్రమంగా పెరుగుతుంది మళ్ళీ ఒక రోజు మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. ఈ విధంగా దోబుచూలాట అంటే ఈ 2 నెలల పాటు కూడా ఇదే పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఉగ్రరూపం దాచి ప్రవహిస్తున్నటువంటి నిండుకుండలా ప్రవహిస్తున్నటువంటి గోదావరి వీక్షించేందుకైతే దూర ప్రాంతాల నుంచి అయితే అత్యధిక మంది పర్యాటకులు అయితే ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఈ విధంగా అయితే గోదావరి ఉగ్రరూపం దాస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ప్రధానంగా చూడవచ్చు. పక్కన లంక గ్రామాల నుంచి చింతూరు ఏజెన్సీ మొదలుకొని ఇక్కడ విలీన మండలాలు మొత్తం అన్నీ కూడా వరదతోనే చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఓపక్క కనపడుతున్నాయి. అంటే ఇంకా వరద అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, ఇంకా ఈ వరద పెరిగే అవకాశం ఉందని ఒక పక్కనైతే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పర్యాటకుల దాటితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అయితే సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. మొత్తం మీద ఇప్పుడంతా కూడా గోదావరి ఏ విధంగా ఉగ్రరూపం దాచి ప్రవహిస్తుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా గత అంటే ఎన్నడూ లేని విధంగా 3 నెలల పాటు అంటే ఆగస్టు నెలలోనే ఎక్కువగా ఉన్నటువంటి వరదలు అయితే మళ్ళీ ఇప్పుడైతే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వచ్చినా సరే ఇంకా గోదావరి వరదలు అయితే తగ్గుముఖం పట్టడం లేదు. ఇంకా క్రమంగా అలాగే నిలకడగా గోదావరి అయితే పెరుగుతుంది, తగ్గుతుంది. సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిన్న చూసుకుంటే ప్రధానంగా 2వ ప్రమాద హెచ్చరిక దిశగా వెళ్ళినప్పటికీ కేవలం మళ్ళీ తగ్గుముఖ పడుతున్న నేపథ్యంలోనే మళ్ళీ మొదటి ప్రమాద హెచ్చరిక దగ్గరే సుమారు 10 లక్షల పైగా క్యూసెక్కులని నీటిని అయితే కిందకి విడుదల చేశారు. అంటే సుమారు 12.60 అడుగుల నీటి మట్టం అయితే నిన్న ధవళేశ్వరం వద్ద ఉంది. క్రమంగా ఈరోజు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా గోదావరి తీరంలో అలాగే గోదావరి అయితే గత 2 నెలలుగా అయితే గోదావరి ఉగ్రరూపం దాల్స్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే ఆగస్టు నెలలోనే వరదలు తగ్గుముఖం పట్టాయి, అలాగే ఆగస్టు, సెప్టెంబర్లోనే తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు అక్టోబర్ వచ్చినా సరే ఇంకా వరద కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ధవళేశ్వరం వద్ద అయితే గోదావరి వరద ఉధృతి అయితే కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ధవళేశ్వరం బ్యారేజీ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.